జగన్మోహన్ రెడ్డి కేసుల్లో అడుగులు ముందుకు పడట్లేదు అని ఎవరైనా అనుకుంటే భావిస్తే తప్పుందా అందులో? ఏమాత్రం తప్పలేదు. దీనికి వచ్చే ముందు ఒక్క నిమిషం మాట్లాడతాం. ఇందాక మీరు ఒక కేసు గురించి చెప్పారు, మీకు ఒక కేసు తెలుసు. అలాంటి పోలీస్ స్టేషన్ కేసులు ఇప్పటికీ పోలీసులు మారలేదు. ఇది పట్టాభి గారు గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు మారితేనే మీరు మారినట్టు లెక్క. మీరు మారారు, ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అన్ని జరిగిపోయినాయి. కానీ పరిపాలన కింద స్థాయిలో మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే మారుతుందో అప్పుడే ప్రభుత్వం మారింది, ప్రభుత్వం యొక్క ఇలా ఉంది అలా ఉంది అని డిసైడ్ అవుతారు. సో ముందు ఆ పోలీస్ స్టేషన్ల సంగతి చూడండి. ఎందుకంటే మేము ఓటేసి మిమ్మల్ని తీసుకొచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు అని సామాన్యుడు అనుకుంటే, మీ కేసు సంగతి వదిలేసేయండి, సామాన్యులు కనుక ఇంకా అలాగే అనుకుంటే మీరు ఎంత చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. ఈ రిఫ్లెక్షన్ అనేది పెట్టుబడి, మనం ప్రతిదీ కూడా నేను పెట్టుబడిదారుతో లింక్ చేస్తాను. ఈ రోజు మన టాపిక్ అది కాబట్టి. సో సామాన్యుడికి ఎప్పుడైతే భరోసా వచ్చిందో పెట్టుబడిదారుకి భరోసా వస్తుంది. రెండు మీలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు కొంచెం లేట్ అయినా కూడా తీసుకుంటా ఉంటున్నారు. సరే, అది మీ ఇష్టం. ఇవన్నీ జరిగితేనే ఇక్కడ ప్రతిసారి నేను ఎలాగైతే పట్టాభి గారి కేసు సంగతి చెప్తున్నానో, ప్రపంచవ్యాప్తంగా కూడా పట్టాభి గారి కేసు గురించి, RRR గారి కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు. వాటికి న్యాయం జరగలేదు ఇంకా, మరి మేము వస్తే ఏంటి అనేది ఆ క్వశ్చన్ మార్క్ మారాలి అంటే, పెట్టుబడిదారులో మారాలంటే, రేపు పొద్దున్న లోకేష్ గారు ఎక్కడన్నా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మారాలి అంటే ఆ నమ్మకాన్ని కలిగించాలి. మూడోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరే ఉన్నాం మేమున్నాం ఇవన్నీ కరెక్టే, కానీ వాళ్ళ రాజకీయం వాళ్ళది, మీ రాజకీయం మీది. అప్పటికి కూడా ఇప్పుడు గతంలో ఏ రాజకీయం నడిచిందో కేంద్ర స్థాయిలో అదే రాజకీయం నడుస్తోంది. రెండు పడవల మీద వాళ్ళు కాళ్ళేసి ఉన్నారు. మీతో మాత్రమే ఉన్నారనుకుంటే గతంలోనూ భ్రమే, ఇప్పుడు భ్రమే. గతంలో వాళ్ళతో మాత్రమే ఉన్నారనుకున్న భ్రమే. ఎందుకంటే అది భ్రమని నేను చాలాసార్లు చెప్పాను. బీజేపీ ఖచ్చితంగా వచ్చి కూటమిలోకి వస్తుంది అని ఎప్పుడో చెప్పాను, అది జరిగింది. ఇప్పుడు మీతో మాత్రమే ఉన్నారనుకుంటే భ్రమే. ఈ భ్రమలో కూడా ఉండద్దు దయచేసి. మీరు వాళ్ళు చేస్తున్న రాజకీయం మారాలి అంటే మీరు ఇక్కడ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకు కూడా పెట్టుబడిదారులకు ఏదైతే అపనమ్మకం ఉందో, ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావచ్చేమో అన్న నమ్మకం ఏదైతే ఉందో, ఆ అపనమ్మకం ఏదైతే ఉందో అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంది. ఏమో రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వస్తే ఎందుకు వాళ్ళతో చెడగొట్టుకోవడం అనేది ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సిబిఐ కేసులు సీరియస్ చేయాలన్నా, ఈడీ కేసులు సీరియస్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు అని చెప్పి పెట్టుబడిదారులకు ఎలాగైతే నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉందో, ప్రజలకు ఎలాగైతే నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉందో, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా మీరు ఆ నమ్మకాన్ని కలిగితే అప్పుడు ఇవన్నీ సీరియస్ అవుతాయి. లేదు అప్పటిదాకా కూడా ఏమో మళ్ళీ రేపు పొద్దున 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో పని వస్తుందేమో, ఎందుకు అనవసరంగా మనం సీరియస్ కావటం అనేది ఉంటుంది. సో అది జరగాలన్నా కూడా ఇక్కడ మీరు చాలా సీరియస్ గా వర్క్ చేసి, ఇక జగన్మోహన్ రెడ్డి రాడు, అతని కింద ఆ వైసీపీ పార్టీ పునాదులు కదిలిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి కింద పునాదులన్నీ కదిలిపోయినాయి అన్న నమ్మకాన్ని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలిగించినప్పుడే ఈడీ కేసులు కదులుతాయి, లేదంటే సిబిఐ కేసులు కడతాయి. సుప్రీంకోర్టు మొన్న అడిగిందండి, ఏంటి ఆశ్చర్యపోయింది, ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇంకా అలాగే ఉన్నాడా, బెయిల్ మీద ఉన్నాడా అని. కానీ సిబిఐ ఇప్పుడు దాకా ఛార్జ్ షీట్ వేయట్లేదు, ఆయన ఇమ్మీడియట్ గా బెయిల్ క్యాన్సిల్ చేయండి అని సిబిఐ అడగట్లా. అడగాలి అంటే ఏం జరగాలో మనకి తెలుసు కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రావాలి. మనం ఎన్ని మాట్లాడుకున్నా సిబిఐ అనేది పంజరంలో చిలకే. సో అక్కడి నుంచి రావాలంటే మీరు ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాడు అనుకుంటే వాళ్ళకి రాజకీయమే. జగన్మోహన్ రెడ్డి ఏం చుట్టం కాదు, మోడీ గారికి చుట్టం కాదు, అమిత్ షాకి చుట్టం కాదు, ఎవరికి అసలు వాళ్ళకి ఎవరు చుట్టారికాలు ఉండవు. వాళ్ళకి మోడీ గారికి అమిత్ షాకి వాళ్ళు రాజకీయం మాత్రమే చేస్తారు. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు మీది. అధికారంలో ఉన్నారు, అన్ని అవకాశాలు మీకున్నాయి. అది గనక మీరు చేయగలిగి ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాడు అన్న నమ్మకాన్ని కలిగిస్తే ఆటోమేటిక్ గా సిబిఐ కేసులు ముందుకెళ్ళిపోతాయి, ఈడీ కేసులు ముందుకెళ్ళిపోతాయి. ఏం జరగాలో అది జరుగుతుంది. అది కాకుండా కింద జరగాల్సినవన్నీ కూడా జరిగిపోతాయి. అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమందిని అక్కడ కేసుల్లో ఉన్న వాళ్ళని ఇక్కడ చేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళ పార్టీల్లో చేర్చుకుంటూ ఉంటారు. ఇట్లాంటి రకరకాలన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరగాలంటే అంటే ఏం జరుగుతోంది, రేపు పొద్దున మళ్ళీ ఏమో అనే ఆ ఏమో ఏదైతే ఉందో అది ఇంకా ఉంది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ. సో అది పోగొట్టడం ఈ రోజు బాధ్యత చంద్రబాబు నాయుడు గారి బాధ్యత. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇందాక మళ్ళీ వీకే గారి దగ్గరికి మన రాధాకృష్ణ గారి కొలుకుల్లోకి వస్తా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు